నమస్తే. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే బ్యూటిఫుల్ అయిన చాలా ఈజీ అయిన ఒక టిప్ మా సిద్ధగురువు గారు ఇచ్చిన టిప్ అన్నమాట. ఇది చాలా ఎంత ఈజీయో చెప్పలేము, అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక టిప్పు. దీనికి ముందు మనం ఇదేంటంటే లివర్ని ఎలా డీటాక్స్ చేసుకోవాలి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము లివర్ డీటాక్స్ గురించి. అది కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమంది చేసుకోవచ్చు. ఎవరికి ఏది సూట్ అయితే చేసుకోండి. ఏ డిసీజ్కైనా ఒకటే సొల్యూషన్ అనేది ఉండదని చెప్తారు సిద్ధగురువు గారు ఎప్పుడు కూడా. చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే ఆ వరుసల్లోనే మనం ఒక్కొక్క డిసీజ్కి చాలా 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 సొల్యూషన్స్ పెడుతూనే ఉన్నాము. దానిలో కొంతమందికి కొన్ని సూట్ అవుతాయి, ఇంకొంతమందికి కొన్ని సూట్ అవుతాయి. కొంతమందికి కొన్ని చేసుకోగలరు, కొంతమంది కొన్ని చేసుకోలేరు. ఇప్పుడు లివర్ డీటాక్స్ గురించి లాస్ట్ టైం పెట్టిన వీడియో ఏంటంటే ఫాస్టింగ్ ఉండాలి. 12 hours, 18 hours, 24 hours ఫాస్టింగ్ లేకుండా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఇది వాడచ్చు. ఇప్పుడు చెప్తున్న ఈ ఈజీ టిప్స్ ఏదైనా చాలా ఈజీ ఉంటుంది మనకి టిప్స్. కాకపోతే కొంచెం మనం శారీరకంగా మనం కొంచెం దాని వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతే సిద్ధగురువు గారు ఇచ్చే టిప్స్ అన్నీ కూడా. ఇప్పుడు లివర్ డీటాక్స్ అంటే లివర్ ఎందుకు డీటాక్స్ చేసుకోవాలి? లివర్కి పని ఏంటి? చాలా మొత్తం బాడీలో ఒక 500కు పైన ఫంక్షన్స్ చేస్తుంది లివర్ లేకుండా మనం బ్రతకలేం. ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, హార్ట్ ఫెయిల్యూర్ అయింది అని అంతా చెప్తుంటాం. హార్ట్లో ప్రాబ్లం వస్తేనే మనిషికి చనిపోవాలని లేదు. లివర్లో ప్రాబ్లం వచ్చినా ఇంతే మన పరిస్థితి. అది మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో ఏ ఆర్గన్లో ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ప్రాబ్లమే. కాకపోతే లివర్లో పాడైంది, లివర్లో టాక్సిన్స్ ఎక్కువైపోయింది అని అంటే అది ఫంక్షన్ చేయకుండా మానేస్తుంది. ఫంక్షన్ చేయకుండా అంటే ఏంటి? దానికి ఓవర్లోడ్ ఇచ్చేస్తాం. ఆల్కహాల్ తాగేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు అండ్ జంక్ ఫుడ్ మెయిన్గా. ఇప్పుడు ఏంటంటే మనం టమాటా ఇష్టమే. అది టమాటా తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు, కానీ టమాటా సాస్ తీసుకుంటే ప్రాబ్లం. అది ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునేటప్పుడు అది డైజెస్ట్ కరెక్ట్గా చేయలేదు, కరెక్ట్గా ఫంక్షన్ చేయలేదు. ఇక్కడే మనకి ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి. మనం అనుకుంటాము స్కిన్లో ప్రాబ్లం వచ్చింది అని. స్కిన్లో ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అది స్కిన్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ అది ఎర్త్ ఎనర్జీ ప్రాబ్లం. ఎర్త్ ఎనర్జీ అనేటప్పుడు ఎర్త్ ఎనర్జీలో ఉంటున్న వుడ్ ఎనర్జీ ప్రాబ్లం. సో మెయిన్గా అది ఎక్కడ వచ్చేస్తుంది? వుడ్ ఎనర్జీకి వచ్చేస్తుంది, లివర్కి వచ్చేస్తుంది అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చింది అని అంటేనే ఎక్కువగా లివర్ వచ్చి చాలా డ్యామేజ్ అవుతుంది అన్నది మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. స్కిన్ అప్పుడు జనరల్గా జాండీస్ ఒక్కటే కాదు కదా లివర్లో ప్రాబ్లం. లివర్ ఒక 500కి పైన ఫంక్షన్స్ చేస్తుంది మన బాడీలో. ఆ ఫంక్షన్స్లో ఏ ఒక్క ఫంక్షన్ చిన్న దెబ్బతిన్నా మనకి ఏదో ఒక అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి లివర్లో. కాబట్టి లివర్ని చాలా మంచిగా మనం కాపాడుకోవడం అనేది చాలా అవసరం ఉంది మనకి. చాలామంది చెప్తుంటారు, నేను ఆల్కహాల్ అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, జంక్ ఫుడ్ తిన్నాను అనేది. కొన్ని డిఎన్ఏలో కూడా ఉంటాయి, హెరిడిటరీగా వచ్చేవి ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా మన కళ్ళు రెడ్ అవుతాయి, చూసారు కదా. ఎందుకంటే కళ్ళు రిలేటెడ్ టు మనకి లివర్. అప్పుడు నిద్ర సరిగ్గా లేనప్పుడు అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది లివర్ ఎఫెక్ట్ అవుతుంది అని. అది కళ్ళ ద్వారా మనకి చూపించేస్తుంది. అందుకే ఒక జాండీస్ వచ్చినా ఏదొచ్చినా కళ్ళలో చూసి మనం కనిపెట్టేయచ్చు. పాతకాలంలో పద్ధతి కూడా అంతే. కళ్ళలో చూసి ఎల్లోగా ఉంది, లేకపోతే స్కిన్ ఎల్లోగా ఉంది అంటే అది జాండీస్ అని కనిపెట్టేస్తారు. అండ్ యూరిన్లో మనం అన్నం వేసి చూసేటప్పుడు అన్నం వచ్చి ఎల్లోగా మారిందన్నా కూడా జాండీస్ ఉంది అని తెలుసుకుంటారు. ఇప్పుడు మనం బాడీలో మనం హెల్తీగా అన్ని ఆర్గన్స్ ఉండాలి అంటే ఫస్ట్ పని చేయాల్సింది కూడా లివర్ బాగా పనిచేయాలి. సో లివర్ ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఎంత ఆల్కహాల్ తాగుతున్నా దాన్ని కూడా డీటాక్స్ చేసి అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట్ల దానివల్ల పని చేయలేకుండా పోయినప్పుడు అది డీటాక్స్ చేయకుండా అలా ఉండిపోయినప్పుడు ఏ పని చేయకుండా అయిపోతుంది అనమాట. దానికి ఓవర్లోడ్ వర్క్ మనం ఇచ్చినప్పుడు. ఓవర్లోడ్ అంటే ఏంటి? జంక్ ఫుడ్లు అంతా కూడా తినేటప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి అది ఓవర్లోడ్ వర్క్ చేయాలి. అదే ఒట్టిదే మనం టమాటాలు, వెజిటబుల్స్ ఇలా తీసుకునేటప్పుడు ఏమి ఉండదు. అది ప్రాసెస్డ్గా మారిపోయినప్పుడు దానికి ఎక్కువగా ఇది వర్క్ చేయాలి కదా, అందువల్ల. ఓకే, ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నారు అని, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేసుకునేటప్పుడు దానిలో ఎక్కువ తక్కువలు చూపిస్తూ ఉంటాయి. SGOT ఇవన్నీ కూడా తక్కువ ఎక్కువలు ఇవన్నీ బిల్రుబిన్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది కదా. సో ఎలానా ఉండని, నాకు లివర్ని డీటాక్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఒక నేల ఉసిరి చెట్టు ఉంది కదా, దానికి ముందు రోజే కొంచెం నీళ్లు పోసి పెట్టాలి. నీళ్లు పోసి దానికి చెప్పాలి, నేను రేపు నిన్ను తీసుకొని
నేను తీసుకోబోతున్నాను నిన్ను నా లోపలికి, నువ్వు నాకు మంచి చేయాలి. ఎప్పుడు ప్రతి దానికి ప్రాణం ఉంటుంది కదండి, మనం చెప్పినట్టే అది వింటుంది. అలా చెప్పేసినాక మరుసటి రోజు ఏం చేయాలి, మనం ఆ నేల ఉసిరిని అలా రూట్తో పీకాలి. ఆ లాస్ట్లో ఉండే ఎండ్ టిప్ వరకు మనకి వేరుతో రావాలి. అందుకే ముందు రోజు కొంచెం నీళ్లు పోసి పెట్టుకోవాలి మనం దానికి. ఆ నేల ఉసిరి చెట్టు తీసేసుకొని ఫుల్ చెట్టుని దాన్ని కడిగేసుకొని కాస్త ఒక గుడ్డ మీద వేస్తే ఆ తడి అంతా పోతుంది. తర్వాత ఒక 3 మిరియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇంతే అండి మనకు కావలసినది. దీన్ని 3 పెట్టుకొని నూరే రాయి ఉంది కదా, ఆ నూరే రాయితో ఒక 2 స్పూన్లు పెరిగేసుకొని బాగా నూరేసుకోవాలి. నీళ్లు పోయకూడదు, పెరిగేసుకొని నూరేసుకోవాలి. అది ముద్దలాగా అవుతుంది కదా మనకి. ముద్దలాగా అయినాక దీన్ని దేనిలో తాగాలి అంటే, అన్నం ఉంది కదా, రాత్రి అన్నంని నీళ్ళల్లో వేసి పెట్టాలి. ఆ నీళ్లు బాగా పులిసిపోవాలి. అంటే 2 రోజులు పాటు సద్దన్నం ఉండాలి. ఈరోజు నైట్ వేస్తే రేపు పొద్దునికి బాగా పులిసిపోదు. కాబట్టి ఒక 2 రోజులు సద్దన్నం ఈరోజు వేసామనుకోండి, రేపు లేదు ఎల్లుండికి అట్లా ఒక రోజు వేసింది 2 రోజుల తర్వాత మనం తీసుకునేటప్పుడు ఆ నీళ్లు బాగా పులిసిపోతుంది అనమాట. ఆ పులిసిన నీళ్ళే మనకి కావాలి. ఆ పులిసిన నీళ్లు తీసుకొని అన్నం బాగా పిసికేస్తే, బురక చేతులలో పిసికేస్తే నీళ్ళు వచ్చేస్తుంది కదా, ఆ నీళ్లు తీసుకొని ఇప్పుడు ఇది మనం నేల ఉసిరి, మిరియాలు, జీలకర్ర పెట్టి పెరిగేసి నూరేసాం కదా, అది ముద్దలాగా వస్తుంది ఒక మిశ్రమం. దాన్ని ఆ నీళ్ళలో, పులిసిన నీళ్ళలో, అన్నం నీళ్ళలో వేసేసుకొని పొద్దున తాగేయాలి. ఎవ్రీడే అది పొద్దున పరగడుపున తాగేయాలన్నమాట. ఇంకా వీలైతే ఉప్పు లేకుండా ఒట్టి పెరుగన్నం తింటే చాలా మంచిది. 7 days తినలేకపోతారు కాబట్టి ఒక పూటైనా పొద్దున్నైనా ఉప్పు లేకుండా ఏం లేకుండా తినండి. మధ్యాహ్నానికి ఎక్కువగా కారం లేకుండా, పులుపు లేకుండా కొంచెం ఉప్పు తగ్గించి, ఒక కారం, ఉప్పు, పులుపు అన్నీ కొంచెం తగ్గించి తీసుకోండి. నార్మల్ కూరలు అవి తీసుకోండి. 7 daysకి ఇది చేస్తే చాలు. 7 days చేసిన తర్వాత 8th day తలంటు స్నానం చేసుకోవాలి. ఏం పెట్టి, సీకాయ పొడి పెట్టి చేసుకోవాలి. షాంపూలు అవి పెట్టకూడదు. చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు ఆగి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి లివర్ టెస్ట్ మళ్ళీ చేసి చూడండి. మీకు చాలా మార్పులు వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి, మళ్ళీ ఒక వారమో మళ్ళీ ఒక 10 రోజులు, దానికి టైం ఏం లేదు, వదిలేసి మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఇది ఫుడ్ కాబట్టి ఇప్పుడు చాలామంది లివర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు కదా, ఇంకా లివర్ ఫెయిల్యూర్కి తీసుకుంటూ ఉంటారు. ఏ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నా పర్వాలేదు, దీన్ని దాంతోపాటు వాడవచ్చు. ఇది మీకు హెల్ప్ చేస్తుంది, ఏ విధంలో మనకి హామ్ చేయదు కదా, హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు మీ ట్రీట్మెంట్తో పాటు ఇది వాడండి. లివర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చిన వాళ్ళు లివర్ డీటాక్స్ అయితే 7 daysలో మనకి ఆ బెనిఫిట్స్ కనిపిస్తాయి. పెద్ద కష్టమైన పని అయితే కాదు కదా. కాబట్టి ఇది ట్రై చేసి మీరు దీని యొక్క రిజల్ట్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.